హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హౌసింగ్ నేచర్. ఈరోజు మనం సేమియా పరమాణం ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకుని దాంట్లో 2 కప్స్ పాలు పోసుకుందాం. 2 కప్స్ పాలకి 4 కప్స్ నీళ్లు తీసుకున్నాను. మొత్తం పోసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని పాలు కాగపెట్టుకుందాం. ఇది కాగేలోపు మనం సేమియా ఫ్రై చేసుకుందాం. సేమియా ఫ్రై చేయడానికి ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి కరగగానే దీంట్లో 2 కప్స్ సేమియా తీసుకున్నాను. నేను 2 కప్స్ సేమియా వేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి సేమియా అనేది, లేకపోతే మాడిపోతుంది. సేమియా మాడకుండా తిప్పుకుంటూనే ఉండాలి. తిప్పుకుంటూ సేమియాని ఫ్రై ఎందుకు చేసుకుంటామంటే మనం పాలలో వేసినప్పుడు సేమియా అనేది మెత్తగా అయిపోకుండా గట్టిగా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల. సేమియా ఫ్రై అయిపోయి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. పాలు కాగినీళ్ళు ఇచ్చుద్దాం. పాలు పొంగి వస్తుంది. పాలు సిమ్లో పెట్టేసేసి 5 మినిట్స్ పాలు తిప్పుతూ మరిగించుకోవాలి. పాలు మరిగిపోయినాయి. దీంట్లో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా వేసుకొని అడుగంటకుండా మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనం సేమియా అనేది ఫ్రై చేసి వేసాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. సో మొత్తం మిక్స్ చేసుకుంటూ అడుగంటకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి. సేమియాని 15 మినిట్స్ బాయిల్ చేసుకుంటే ఉడికిపోతుంది. హై ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. ఒకసారి మిక్స్ చేసుకుంటూ చూసుకుంటే సరిపోతుంది. 15 మినిట్స్ అయింది, సేమియా ఉడికిపోయాయి. దీంట్లో మనం కొంచెం ఇలాచీ పౌడర్ అలాగే సరిపడా షుగర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాం. దీంట్లో నేను 2 కప్స్ సేమియా వేసాను కాబట్టి 1.5 కప్ షుగర్ వేస్తున్నాను. షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. షుగర్ వేసుకుని దీన్ని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసి 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకుందాం. సేమియా అడుగంటకుండా మధ్యలో ఒక్కోసారి మొత్తం తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. చూసారుగా సేమియా పరమాణం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ సేమియా పరమాణం అనేది వేడివేడిగా తినచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తినచ్చు. ఎలాగైనా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారుగా సేమియా పరమాణం ఎలా చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.